ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. డ్రగ్స్ నివారించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అవగాహన కల్పించేందుకు మహిళా పోలీసులచే సైకిల్ యాత్రను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రారంభించారు. నేటికి 29 రోజులు పూర్తి కాగా 400 కిలోమీటర్లకు పైగా సైకిల్ యాత్ర చేసుకుంటూ జగ్గయ్యపేట నియోజకవర్గం గౌరవరం గ్రామంలో కొనసాగుతోంది. డ్రగ్స్ పై దండయాత్రనే నినాదంతో గ్రామాల్లోని ప్రజలను యువతకు అవగాహన కల్పిస్తున్నారు. సైకిల్ యాత్రకు వచ్చిన మహిళా పోలీసులకు గ్రామస్తులు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారు. 400 కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తి చేసుకున్న మహిళా పోలీసులతో మా ప్రతినిధి యశ్వంత్ పూర్తి సమాచారం అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ పై పెద్ద యుద్ధమే మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పట్టణ గ్రామాల్లో కూడా పోలీసులు సైకిల్ యాత్ర ప్రారంభించారు. డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో కూడా ప్రతి గ్రామాన కూడా సైకిల్ యాత్ర ప్రారంభించి గ్రామాల్లో ఉన్నటువంటి యువతులకి గ్రామస్తులకు కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలు అయితే మాత్రం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి కూడా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని గౌరవ గ్రామంలో కూడా ఈ దండయాత్ర కార్యక్రమం చెప్తారు. ప్రస్తుతం అంతా కూడా మహిళా కానిస్టేబుల్ సైకిల్ యాత్ర చేస్తున్న మహిళా కానిస్టేబుల్ మేడం చెప్పండి, 29వ రోజు చేరుకున్నారు. ప్రధానంగా కూడా ప్రతి గ్రామంలో కూడా మీరు ప్రజల మద్దతు పొందుతున్నారు. ఎలా అనిపిస్తుంది? దండయాత్ర చేస్తున్నారు, మహిళలకి కానీ వచ్చి యూత్ కూడా అవగాహన కల్పిస్తారు. ఎలా చూస్తున్నారు దీన్ని? మేము డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమంలో వీధికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. వాళ్ళు ఎక్కడైనా చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ యూజ్ చేస్తున్నట్టుగా వాళ్ళకి తెలిసినట్లయితే ఖచ్చితంగా హెల్ప్ లైన్ నెంబర్ 197కి తెలియజేస్తామని వాళ్ళు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో కానీ ఎవరైనా డ్రగ్స్ కి అడిక్ట్ అయితే కనుక డి అడిక్షన్ సెంటర్ కి ఖచ్చితంగా కాల్ చేస్తామని తెలుపుతున్నారండి. వాళ్ళ రెస్పాన్స్ కి మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేమైతే ఖచ్చితంగా ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు అనేవి తగ్గుతాయని మేము విశ్వసిస్తున్నామండి. మేము స్టేషన్స్ కి ఎన్డీపీఎస్ యాక్ట్ లో అరెస్ట్ చేసిన వ్యక్తుల్ని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే బస్ స్టాండ్ లోనో బస్సుల్లోనో ఎవరో ఒక వ్యక్తి పరిచయం అయ్యి స్ట్రెస్ లో ఉన్నా అని చెప్పినప్పుడు ఇది ట్రై చేయని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతున్నారు దీనికి. కాబట్టి మనం ముందుగానే వాళ్ళకి ఎక్కడైతే అలవాటు అవుతుందో అక్కడే అవేర్నెస్ కలిగించాలి. అప్పుడే వాళ్ళకి ఎవరైనా అలవాటు చేయడానికి ట్రై చేసినప్పుడు దీని గురించి వాళ్ళకి ఒక అవగాహన ఉండి వాళ్ళు డ్రగ్స్ కి నో అనేది చెప్తారు. కాబట్టి అందుకే మేము దీనిలో భాగమయ్యామండి. ఇక బయట నుంచి వచ్చే డ్రగ్స్ ని ఎవరైనా వాడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ మనం ఎలా అవగాహన కల్పిస్తాం కాబట్టి వాళ్ళు కనిపించగానే పోలీసులు తెలియజేయడమో లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్ళి రిపోర్ట్ చేయడమో చెప్తారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్స్ లో డ్రాప్ బాక్స్ అని ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారండి. అదేంటంటే ఎవరైనా వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని పోలీసులకు కానీ ఇతరులకు కానీ చెప్పడానికి కొంచెం భయపడతారు, ఏమవుతుందో ఏంటని. ఈ డ్రాప్ బాక్స్ లో ఏంటంటే వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని ఆ పేపర్ లో రాసి ఆ డ్రాప్ బాక్స్ లో డ్రాప్ చేస్తే పోలీస్ వాళ్ళు దాన్ని చూసి దాని మీద యాక్షన్ అనేది తీసుకుంటారండి. కాబట్టి వాళ్ళ ఐడెంటిటీ అనేది బయటకు రాకుండా గోప్యత అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి డ్రగ్స్ ఎక్కడైనా యూజ్ చేస్తున్నా వాళ్ళు తెలియజేస్తారండి. విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నారు, దీన్ని ఎలా నిర్మూలిస్తే బాగుంటుందని మీరు చెప్పదలుచుకున్నారు? థ్యాంక్ యూ సార్. ఈరోజు జరుగుతున్న ఈ యొక్క డ్రగ్స్ పై చైతన్య యాత్రలో మరి నేటి బాలలే రేపటి పౌరులు అనే సూక్తిని మరి ఈ యొక్క సమాజంలో ఈ ఇటీవల కాలంలో బాల్యం డ్రగ్స్ కి బాగా బానిసలయ్యి వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మరి ఈ డ్రగ్స్ ని దూరం చేయాలంటే ఒక్క రోజులో జరిగేది కాదు. మరి తల్లిదండ్రులు, సమాజం, ఉపాధ్యాయులు, మరి అలాగే ఈ రోజు మరి సమాజంలో చైతన్యవంతమైన ఏ సమాజాలైన సభ్యులైనా అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తేనే ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అయి ఈ డ్రగ్స్ నుంచి బాల్యం అనేది దూరం అవుతుంది. మరి ఈ డ్రగ్స్ నివారించాలంటే మరి తల్లిదండ్రులు ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అలాగే ఉపాధ్యాయుల యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మరి వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో ఆ తీసుకునే వాళ్ళ యొక్క వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మరి మత్తుగా ఉంటాం, కళ్ళు ఎర్రబారడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాంటివి కనుక తల్లిదండ్రులు గుర్తించినా, ఉపాధ్యాయులు గుర్తించినా, సమాజంలో ఎవరు గుర్తించినా వారికి ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి వారిని దానికి ఒక్కసారిగా మార్పు రాదు. మరి ఉపాధ్యాయులు మేము కూడా చాలా దీంట్లో కృషి చేస్తున్నాం. రైట్, చూసినట్లయితే మాత్రం మనతో పాటు జిల్లా డీసీపీ గారు కూడా ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, రాజశేఖర్ బాబు గారు తీసుకున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రజలు కూడా చాలా మద్దతు తెలుపుతున్నారు. దీన్ని ఎలా భావించవచ్చు సార్? నిజంగా ఈ రోజు ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనేది 29వ రోజుకు చేరుకుంది. గ్రామాన వాడల దీనికి అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఏదంటే తమ పిల్లలు ఈ
డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి తమ వంతు ప్రయత్నంగా పోలీసు వారికి ఈ యాత్రకు సహకరిస్తున్నారు కాబట్టి సమాజంలో మార్పు వస్తుందని మేము భావిస్తున్నాము. త్వరలో NDPS రహిత కేసులు లేకుండా గంజాయి రహిత ఎన్టీఆర్ జిల్లాగా తీర్చిదిద్దడమే మా సిపి గారి లక్ష్యం. అందులో భాగంగా ఈరోజు ఈ యాత్రను గౌరవరం గ్రామంలో జరుపుతున్నాం. థ్యాంక్ యూ. గ్రామస్తులు కూడా ఉన్నారు సార్, వీళ్ళకి ఎలా చూడొచ్చు దీన్ని? ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం పోలీసు వారు అవగాహన కల్పించే దానిలో భాగంగా ప్రజలు కూడా మమేకమై మరి ఇలాంటి కార్యక్రమాల సమాజాన్ని మరి బాగు చేసే దానిలో భాగంగా అందరం ఏకమైతే తప్ప ఏ ఒక్కరి వల్ల కాదు ఇది. దీన్ని నిర్మూలించాలంటే అందరం కంకణం కట్టుకొని యువత భవిష్యత్తును కాపాడాలని దీనిలో భాగంగా ప్రభుత్వం కూడా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే ప్రతి గ్రామంలో, అలాగే ఎడిట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన పోలీసు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. రైట్, మనం చూసినట్టు మాత్రం ఏదైతే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చేపట్టినటువంటి కార్యక్రమానికి కూడా స్థానికులు కానివచ్చు, ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రజలు కానివచ్చు, ఏదైతే యువత కూడా ఇలాంటి వాటికి బానిస కాకుండా ఉండేందుకు పోలీసులు అదేవిధంగా రాజశేఖర్ బాబు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఘనంగా స్వాగతిస్తూ కూడా రాజశేఖర్ బాబుకి అభినందనలు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు చేపట్టే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు గ్రామస్తులు కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రాజకృష్ణ, SVN G News, జగ్గయ్యపేట.